మార్చుకోవటానికి మనకి ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఆయనకి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆయన చెప్పాలనుకున్న మాటలను మనం కొన్ని నిమిషాలు పంచుకుందాం. మనిషి ఆలోచన దేవునికి దగ్గరగా ఉండాలి. ఎంత దగ్గరగా ఉండాలి అంటే, నువ్వు శరీరం కోసం ప్రతిరోజు ఆలోచిస్తూ ఉంటావు. శరీరం వేరు ఆత్మ వేరు అని తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చిన మనం కూడా శరీరపరమైన ఆలోచనలే కలిగి ఉంటాం. ఏం కావాలి, ఏం తినాలి, ఏం ఆలోచించుకోవాలి, రేపటి గురించి ఏంటి అని. కానీ దేవుడు ఏమంటున్నారు అంటే, నీ జన్మ సుకృతానికి కారణం, సుకృతము అంటే మంచి కార్యం. నీ జన్మే ఒక సుకృతం. ఆ మంచి కార్యం జరగటం ఎందుకు అంటే, నా నామ ఘనత కొరకు అనేది మన వాక్య పఠనం చేస్తే మనకు అర్థమవుతుంది. చాలా సందర్భాల్లో కూడా మనం తెలుసుకున్నాం ఆ విషయం. అందుకే దేవుడు అంటాడు 106వ కీర్తన మొదటి వచనం చూడండి. ఎవరిని? మన తండ్రి అయిన దేవుణ్ణి స్తుతించాలి. ఒక కుక్కకి చెప్పలేదు, ఒక జంతువు. 83 లక్షల జీవరాశుల్లో మనిషికి ఉన్న పని ఇది. అర్థమవుతుందా? వాటికి ఏమన్నా బుక్ ఉండిందా? జంతువులకు ఉన్న బుక్ ఏంటి చెప్పండి. జంతువులకి ఏ టెక్నాలజీ ఉంది? ఏం లేదు. వాటికి అవసరం లేదు. అని పైగా వాటికి మాట లేకుండా చేశాడు దేవుడు. మాట ఇచ్చింది ఎవరికి? మాట నేర్చిన చిలకంట తనకేం కావాలో డిమాండ్ చేసింది. చిలక పలుకులు అంటాం అందుకే వాటిని. మనిషి కూడా మాటలను నేర్చుకున్నాడు. మనుషుల దగ్గర పని ఎలా జరుగుతుందో తెలుసుకోవాలంటే మనిషిని పొగడటం నేర్చుకున్నాడు. ఆ పొగిడిన మనిషి ఇంకొక మనిషి అయినా సరే అది అబద్ధం అని తనకు తెలిసిన, వీడికి నేను ఇలా అర్థమయ్యాను కాబట్టి ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ అని సంతోషించి వాడికి పని చేయడం వాడికి ఇవ్వాల్సింది ఇవ్వటం నేర్చుకున్నాడు. ఇలా మనుషులే వాళ్ళ భుజాలు తట్టుకొని, నాకంటే నువ్వు గొప్పవాడివి, నీకంటే నేను గొప్పవాడిని, సో నువ్వు నన్ను ప్రైడ్ చేయాలి, నేను నీకు రాజుగా ఉంటాను, ఈ లైఫ్ని మెయింటైన్ చేస్తుంది మానవ సమాజం. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? దేవుణ్ణి స్తుతించండి, యెహోవాను స్తుతించండి. యెహోవా అనేది గ్రీక్ పదం అని చెప్తున్నాను, హీబ్రూ పదం అని చెప్తున్నాను. ఉన్నవాడైన దేవుణ్ణి స్తుతించే బాధ్యత మనిషికి ఉన్నప్పుడు ఆయన ఎందుకు స్తుతించాలంటే, కింద వచనంలో అన్నాడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు. అంటే ఏదో పని ఆయన ద్వారా జరిగింది కాబట్టి కృతజ్ఞత చెల్లించాలంట. ఇది కమాండ్, డ్యూటీ, కమాండ్స్ మనిషికి ఉన్నాయి. పైగా అంటున్నాడు, ఎందుకంటే ఆయన కృప, నీ కృప, నీ యొక్క కటసి, నీ యొక్క మీక్నెస్, నీ యొక్క దయ ఎప్పటి వరకు ఉంటాయి? మహా అయితే 1 గంట రోజు. అది రిలేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. తల్లిదండ్రుల రిలేషన్ కృప ఎప్పటి వరకు ఉంటుంది? ఒక 20 సంవత్సరాలు. భార్యాభర్తలు ఎక్స్ట్రా ఒక 10 సంవత్సరాలు, ఇంకొక 10 సంవత్సరాలు అయిపోతుంది. అసలు ఇప్పుడు లేవనుకోండి, కృప ఎవరి మీద ఎవరికి ఉండట్లా. కృపలో లిటిల్ బిట్ చూపించేవే రిలేషన్ పరంగా మనల్ని చూపించేది. భార్య భర్తను ఎందుకు ప్రేమించాలి, భర్త భార్యను ఎందుకు ప్రేమించాలి, తల్లిదండ్రులు పిల్లల్ని ఎందుకు ప్రేమించాలి, రక్త సంబంధాలు ఎందుకు ప్రేమించాలి అంటే అర్థం ఏమిటో తెలుసా? వాళ్ళ పట్ల కృప కలిగి ఉన్నాం. ఈ కృప అనేది మనుషులతోటి మ్యాచ్ చేయబడదు కాబట్టి ఆ పదాన్ని అంతా తీసుకెళ్ళి ఎవరికి ఆపాదిస్తున్నాం? మనం తండ్రి అయిన దేవునికి ఆపాదిస్తున్నాం. రిలేషన్స్ మర్చిపోకూడదు. మీరు దేవుడు అని అక్కడ పెట్టకండి, మీరు భక్తుడు అని అంత దూరంగా ఉండకండి. దేవుడే చెప్పాడు మనల్ని, మీరు నా బిడ్డలు అని. అర్థమవుతుందా? బిడ్డలైన మనల్ని అలా అంటేనే మన దేవుని దగ్గరికి వెళ్ళగలం. నువ్వు అక్కడుండు నాయన, నేను అర్చన చేసి వస్తాను అంటే ఆ రిలేషన్ మనకేం అర్థం కాదు. యాజకుడు వెళ్ళి ఎప్పుడు వస్తాడో తెలియకపోగా ఇక్కడ టెన్షన్ పడుతున్నారు. అదే ఆ తెర చినిగిపోయిన తర్వాత, ఎప్పుడు చిరిగిపోయింది తెర? యేసు ప్రభు వారు మరణించిన దినంలో ఆ భూకంపం కలిగి ఆ దేవాలయపు తెర చినిగిపోయింది. అంటే భక్తునికి భగవంతునికి మధ్య ఉన్న డిస్టెన్స్ చిరిగిపోయింది. చిరిగిపోయిన తర్వాత ఆయన ఆపాదించుకున్న మాట ఏంటంటే, క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత ఆదాము తండ్రి అయిన
కుమారుడు. తండ్రికి కుమారుడు. మీరు చదవండి, క్వశ్చన్ మార్క్ పెట్టకండి. మత్తయి సువార్తలో వంశావళులన్నీ రాసుకొస్తూ ఇంతకీ ఆదాము ఎవరబ్బా అని అంటే ఆదాము దేవుని కుమారుడు అని ఉంది. అంటే మన కుమారులు. ఆదాము సంతానం ఎవరు? ఒక మనిషి నుండి మనం అందరం వచ్చాం. ఒక మనిషి నుండి వచ్చిన మనం మతాలుగా, కులాలుగా, వర్గాలుగా, ప్రాంతాలుగా ఇంకా చెప్పుకుంటే చాలా చాలా చెప్పుకోలేని విధాలుగా కూడా విడిపోయాం. మనం చెప్పుకోకూడని విధంగా కూడా విడిపోయాం. సో ఇలాంటి పరిస్థితుల్లో ఆయన కృప మీద డిపెండ్ అయితే ఆయన వాల్యూ తెలుస్తుంది. ఇదంతా నా కష్టం నా ఫలితం అంటే ఏమనిపిస్తుంది? మనలో గర్వం దొరుకుతుంది తప్ప ఏం లేదు. ఇది అంతా దేవుని దయ, దేవుని కృప అనుకుంటే గనక మనకి ఆయనకు దగ్గరకు అయ్యే ఛాన్సెస్ ఉంది. కానీ ఆయనకి కింద ఒక మాట అంటున్నాడు చూడండి, పరాక్రమ కార్యాలు. దేవునికి పరాక్రమ కార్యాలు చేయబడుతున్నాయి దేవుని ద్వారా. అవి ఎవడు వర్ణింపగలడు? ఇది క్వశ్చన్ మార్క్. అది ఎవరిదో పనులేండి, మనదే ఉంది. నాగేశ్వరం అనుకుంటాడు నాకు అది ఇచ్చారు తాళ్ళు కొట్టమని. ఆ తాళ్ళు యొక్క ఫాంటింగ్ కూడా సినిమా పేరు ఉంటుంది దాని మీద, మంచి మ్యూజిక్. నా పని అది చేసుకొని పోతాను. నేనే ఉంది బైబిల్ రీడింగ్ చేసేసి వెళ్ళిపోతాను. మా అందరికీ కామన్గా కాపర్ గారు ఆరాధన చేయమన్నారు కానీ కలిపి కొట్టేసి మొత్తం ఏది దొరికితే నా యొక్క కళా పోషణ అంతా ఇక్కడ దించేస్తాను. ఆరాధన అంటే మీనింగ్ ఏంటి? ఈరోజు సజీవంగా ఇక్కడ నన్ను బతికించి నాకు ఇచ్చేవే ఎవ్వరు ఇవ్వలేని అమూల్యమైన రక్షణ అది ఇచ్చావు చూడు నాయన. ఎన్ని సంవత్సరాలు చెప్పుకున్నా కృతజ్ఞత తీరనిది. సో నాకు ఛాన్స్ వచ్చింది, నీకు థ్యాంక్స్ చెప్పుకునే ఛాన్స్ వచ్చింది. మీరు గమనించండి, ఏ చర్చెస్లో ఈ ఆప్షన్ లేదు. మీకు ఆప్షన్ వచ్చింది. ఒకవేళ 100 మంది అయ్యారనుకోండి, ఆరాధన చేయగలరా? వాక్యం చెప్పుకోవడానికి ఉండదు. దేవుడు చిన్న మందనే దీవించాడు. ఈ ఆరాధన క్రమంలో వీళ్ళ గురించి వాళ్ళ గురించి వ్యక్తిగత ప్రార్థన కన్నా నీకు దేవుడిచ్చిన ఆ రక్షణ ఎంత వాల్యుబుల్లో తెలిస్తే ముందు ఇలా కృతజ్ఞత చెప్తావు. తద్వారా ఆయన తీసుకోమన్న బల్లను తీసుకుంటూ ప్రచురం చేస్తూ ఉంటాం నిరంతరం. సుమ పనిలోకి వచ్చేస్తావు. ఇంకా పనిలోకి రాలేదంటే అయ్యగారు రోగం అన్నాడట. ఏంట్రా పనిలోకి రాలేదంటే కొత్తగా పెళ్ళైంది అయ్యగారు అన్నాడట. ఏంట్రా పనిలోకి రాలేదు ఇంకా అంటే 2 మంచి బళ్ళు కొనుక్కున్నాను, ఎద్దులు కనుక్కున్నాను, వాటిని చూడటానికి పోతున్నాను అన్నాడంట. ఇలా ఎంత మందిని పిలిచినా వంకలు చెప్తున్నారు. సో దేవుడు అన్నాడు, వెళ్ళి పోనీల దగ్గరికి వెళ్ళి వాళ్ళందరినీ పిలుచుకొచ్చి పిలిస్తే వచ్చేస్తారు వాళ్ళు. ఇలా వంకలు సాకులతో ఉండకూడదు. ఆయన పరాక్రమ కార్యాలను వర్ణింపగలవాడెవడు? ఆయన కీర్తినంతటిని ఎవడు ప్రకటింపగలడు? రక్త మాంసంలో పాలు పొందిన వాడికి తప్ప ఆయన కీర్తిని గురించి కానీ ఆయన పరాక్రమ కార్యాల గురించి కానీ వివరించే ఆలోచన రాదు. అందుకే ఎవరు చేయగలరా అంటే 3వ వచనంలో అంటున్నాడు, న్యాయము. నీ జీవితంలో నీకు ఆ దినం నుంచి ఈ దినం వరకు ఒక టార్గెట్ పెట్టుకున్నావు కదా. మాలాంటి వాళ్ళైతే క్షణం అంటాం. క్షణంలో సాతాను ఏం తీసుకొచ్చి పరీక్ష పెడుతుందో దాని ప్రకారం నడవగలమో లేదో థ్యాంక్ యూ నాయన అని అనుక్షణం మనం థ్యాంక్స్ గివింగ్ లో ఉండాలి. సో జస్ట్ కమింగ్ స్టూడెంట్స్ కాబట్టి మీరు న్యాయంగా ప్రవర్తించే విధానం రోజులో అలా మీరు 6 రోజులు ప్రవర్తించిన విధానం మీ కళ్ళ ముందే ఉంటుంది కదా. మీరు బిహేవ్ చేసిన విధానం మీ ఎదుటే ఉంటుంది కదా. మీరు న్యాయంగా ప్రవర్తించారా లేదా? ఇంట్లో న్యాయంగా ఉన్నారా? వీధిలో న్యాయంగా ఉన్నారా? మనుషులతో న్యాయంగా ఉన్నారా? సో పర్సన్ సిచ్యువేషన్ ఎదురైనప్పుడు ఎలా ఉన్నారు? అది న్యాయంగా ఉందా లేదా? ఆ న్యాయాన్ని అనుసరించచ్చు. ఏం చేయాలట? పరిస్థితి నీకు నెగటివ్ అయినా పాజిటివ్ అయినా న్యూట్రల్ అయినా ఏమైందో అంటే ఏం చెప్పలేదు మనకి, పరిస్థితి ఎటు తేల్చుకోనివ్వదు. అటువంటి పరిస్థితుల్లో కూడా న్యాయముగా అనుసరించచ్చు ఎల్లవేళలా అని ఉందా లేదండి బైబిల్లో? పాస్టర్ గారు ఆదివారం వచ్చే ముందు రోజు కొంచెం 1 గంట, తర్వాత 1 గంట, ఆరాధనకు వచ్చే ఇక్కడ బిహేవ్ చేసే 1 గంట అని ఉందండి. ఎల్లవేళలా అంటే మరి ఇక్కడ ఉండే టైం కన్నా మనం ఎక్కడ ఉంటాం? ఎక్కువ టైం లోకంలోనే ఉంటాం. అప్పుడే నీతి న్యాయము ఎల్లవేళలా అనుసరించి నడుచుకునేవారు ధన్యులు. పైన 2 వచనాలకి దీనికి సంబంధం లేదనుకుంటారు. కాదు, ఆయన పరాక్రమాన్ని ఆయన కృపని అనుభవించే వాళ్ళు నీతిని అనుసరించే వాళ్ళైతేనే,
లేకపోతే ఆయన వాక్యాన్ని, న్యాయాన్ని అనుసరించే వాళ్ళైతేనే ఆయన కీర్తికి, ప్రతిష్టకి పేరు తేగలరు. అలా చేయని వాళ్ళు ఫార్మాలిటీగా వచ్చి వెళ్ళిపోతారు తప్ప వాళ్ళ జీవితంలో ఏం నేర్చుకోలేరు. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 14వ వచనం చూడండి. నిత్యుడగు ఆత్మ ద్వారా, ఆత్మ ఎలాంటి వారటండి? ఇలా డప్పు కొట్టగానే వస్తాడు ఆత్మగారు. పరిశుద్ధాత్మ గారు డప్పు కొడితే రారు, ఉప్పొంగి ప్రార్థన చేస్తే రారు. ఆయన ఎల్లప్పుడూ మనతో ఉండేవారు. ఆయన నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషునిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము ఏం చేయాలి తెలుసా నీకు? నిర్జీవ క్రియలను విడిచేలాగా చేయాలి. ఏంటి నిర్జీవ క్రియలు? ఈ భూమిలో చేసేదంతా, భూమి కింద అంటే ప్రసంగి గారు చెప్పారు, ఈ మాట మీకు గుర్తుకు రావాలి. సూర్యుని క్రింద జరుగు ప్రయాస అంతా ఏంటి? కష్టపడి సంపాదించుకున్నా నిర్జీవం. ఒకడు సంపాదించుకున్న కష్టార్జితం వల్ల వానికి ఏమి లాభం? ఇది నాకు నచ్చని మాట అయినా బైబిల్లో ఉంది. మరి కష్టపడకూడదా? ఎవరు చెప్పాడు కష్టపడకూడదు? సోమరి చేమలేదు కష్టపడటం వెళ్ళి నేర్చుకో అన్నాడు. ఏది ఎంతవరకు నువ్వు ఉపయోగించాలో నీకు వివేచన కావాలి. అందుకే అంటున్నాడు, క్రీస్తు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకొనిన క్రీస్తు రక్తం నీకేం ఉపయోగపడాలి అంటే నీ నిర్జీవ క్రియలను విడిచిపెట్టి దేవుణ్ణి సేవించేయాలంట. దేవుణ్ణి నేను సేవించేయాలి అని మీ మనస్సాక్షి చెప్పాలంట. ఏం చెప్పాలి? చెప్పిందా మీరు ఆరాధన చేసేటప్పుడు? నాయన నా నిర్జీవ క్రియలనన్నీ విడిచేశాను. ఇక ఎందుకు విడిచానో తెలుసా నాయన? నీ ఎదుట ఈ లోకంలో నాలాంటి రక్త మాంసములు కలిగిన శరీరము నీ ఎదుట నిర్దోషిగా నిరూపించుకునింది. ఏది? ఆత్మ ద్వారా. ఆయనకి ఎవరు తోడై ఉన్నారంట? భూమి మీద ఉన్నప్పుడు ఆత్మ తోడై ఉన్నారు. మరి మనకు తోడై ఉండరా ఆత్మ? ఎలా తోడై ఉంటారు? ఎప్పుడు వచ్చారు? పరిశుద్ధాత్మ ఎప్పుడు వస్తారు అంటే బాప్తిస్మం తీసుకున్న వెంటనే నీలోకి వచ్చేస్తారు. నువ్వు పెంచుకునే నిర్జీవ క్రియలను బట్టి ఆయన అలా 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 వెళ్ళిపోయి దూరంగా ఉండి నీ మీద పళ్ళు నూరుకోవచ్చు. అది ఎప్పటి వరకు ఉంటుంది ఆ శిక్ష? ఆయన కనుక కోపపడితే ఈ యుగము, రాబో యుగంలో కూడా నీకు క్షమాపణ లేదు. అంత పాపంని మనం పాతకాన్ని కట్టుకుంటున్నాం. అయితే ఆ ఆత్మ దేవునికి నిర్దోషిగా అర్పించుకునిందంట క్రీస్తు రక్తం. నువ్వేం అర్పిస్తావు చెప్పొచ్చి? రక్తము చూచునంతగా మా శ్రమలు ఏమైనా ఉన్నాయా మనకి? రక్తము కారునంతగా మన శ్రమలు ఉన్నాయా? లేవు కదా. జస్ట్ జ్వరం, జస్ట్ ఆర్థిక ఇబ్బందులు, జస్ట్ సమ్ రిలేషన్ మన మీద ఏదో నింద, లేదంటే మన శరీరమే మనల్ని డేంజర్లో పెట్టేంటి పనులు కదా. శరీరపరమైన నిర్జీవ క్రియలు ఇవేగా. కానీ యేసు ప్రభు వారు నీతిమంతుడు కదా. ఆ నీతిమంతుడు నిర్దోషంగానే తన రక్తాన్ని దేవునికి అర్పించుకున్నాడు. ఆ అర్పించుకోవడం వల్ల ఎవరికి ఉపయోగం అంటే నిర్జీవ ఉపయోగం లేని పనులు చేస్తున్న మనకి, ఆ పనులు చేస్తున్న మనకి మీరు ఆ నిర్జీవ క్రియలను కనుక విడిచిపెట్టేస్తే నీ మనస్సాక్షి ఖచ్చితంగా ఆరాధనలో ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది. అర్థమవుతుందా? ఏది పడితే అది చేయదు, ఎలా పడితే అలా మాట్లాడదు. నువ్వేం తప్పు చేసావో నీ మీద దోషారోపణ చేస్తుంది. దాని గురించి క్షమాపణ అందరి ముందు అక్కర్లేదు సుమా. మౌనంగా నీకు చాలా టైం ఇవ్వబడుతుంది. లేదంటే కళ్ళు తెరిచేనని ఆయన ఆ రోజు ఇలాగా నా బిహేవియర్ ఇంకా బాగుండాలి, కానీ తప్పు పడింది, తప్పటడుగు పడింది, దాంతో క్షమించండి అడగాలి కదా. ఇక్కడికి వచ్చి కూడా కనీసము నోరు తెరుచుకొని ఆయన గురించి చెప్పుకోలేని పరిస్థితి నీదైతే అది నిర్జీవ క్రియగా. నీ జీవితం ఇక్కడ ఇలాగుందంటే ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది లోకంలో? ఖచ్చితంగా పాప ఎలా బిహేవ్ చేస్తాడో,
విశ్వాసం లేనివాడు ఎలా బిహేవ్ చేస్తాడో అలాగే నీ ప్రవర్తన ఉంటుంది. తద్వారా నువ్వు పొందుకున్న రక్షణని నిర్లక్ష్యం చేస్తున్నావు అని అర్థం. నిర్లక్ష్యం చేయడం, ఎవరిని నిర్లక్ష్యం చేస్తే నీకు ప్రాబ్లం హెవీగా ఉంటుంది? భగవంతుణ్ణి, ఆయన ఇచ్చిన క్షమాభిక్షని రిజెక్ట్ చేయడం అనేది నీ జీవితంలో చేసుకుంటున్న పెద్ద పాతకం. అందుకనే ఒక మాట చూపిస్తాను. ఫిబ్రవరికి రాసిన పత్రికలోనే 2వ అధ్యాయము 12వ వచనం చూడండి. అందరికీ ఒకటే మూలము, ఈ హేతువు చేతను సహోదరులు అని పిలుచుటకు సిగ్గుపడక నీ నామమును నా సహోదరులకు ప్రచురము చేసేస్తాను. చాలండి. అలాగే ఉన్న మీనింగ్ ఏమన్నా మారిందా? అంటే పక్కన పరిశుద్ధ పరతును అని ఆయన డిసైడ్ అయ్యాడు. రాసిన గ్రంథకర్త అలా డిసైడ్ అయ్యాడు. మనం ప్రచురం చేద్దామన్న హోప్ ఏమైనా ఉందా? ఎందుకంటే మనకు ఆజ్ఞ ఎప్పుడు ఏదో తీసుకోవడానికి ఇక్కడికి వచ్చేసాం కదా. మనం ఏంటది? బల్ల తీసుకుంటున్నాం నాయన. ఎందుకు తీసుకుంటున్నావు? ఇది దేవుని వల్ల నాకు అప్పగింపబడింది, మీరు నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని చెయ్యండి అన్నాను కదా. మీరు తీసుకొని వెళ్ళిపోతున్న మీకు నేను చెప్పిన ఆజ్ఞనేంటి? మీరు తిని త్రాగి నేను వచ్చేంత వరకు, నువ్వు బ్రతికున్నంత వరకు ప్రచురణ చెయ్యి. నా కీర్తిని, నా పేరును, నా ప్రతిష్టను నువ్వు ప్రచురము చెయ్యి. నీ మాట ద్వారా, నీ ప్రవర్తన ద్వారా, లేదంటే నీ మాట ప్రవర్తన కలిపిన ఒక సందర్భాన్ని క్రియేట్ చేసుకొని దాన్ని ఓపెన్ గా సమాజంలో ఎలుగెత్తి చెప్పగలిగేంత స్కిల్స్ నీకు కావాలి. అవి ఉన్నాయా? ఏమన్నాడు ఇక్కడ? నీ నామమును నా సహోదరులకు ప్రచురపరుతును సమాజ మధ్యములో. ఎక్కడ ప్రచురం చేస్తాడట? సమాజము ఎక్కడుంది? అది బయటికి వెళ్తే లోకంలోకి వెళ్ళి ప్రచురం చేయాలి. పైగా నీ కీర్తిని అక్కడ గానం చేయాలి. ఇక్కడ చేయకూడదా అని క్వశ్చన్ వేయకండి. ఇక్కడ చేసిన వాళ్ళు ఖచ్చితంగా అక్కడ చేయాలని అర్థమైందా? నేను నీ కీర్తిని నేను గానము చేసేదను అంటున్నాడు. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. మీరు మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 29లో ఏమంటున్నాడు చూడండి. ప్రభువు శరీరం ఇది. ఏంటంట? గోధుమ రొట్టె కదా, తీయగా ఉంది ఇవాళ ఎక్కువ అని అనుకోకూడదా? ఇవాళ ఉప్పు ఎక్కువైంది అని అనుకోకూడదా? ఇవాళ గట్టిగా ఇవి కదా మన కామెంట్స్. రొట్టె తీసుకుంటున్నాం, మనం ఏమనుకుంటాం? శరీరం అని వివేచన అంటే తెలివి లేదా? ఫార్మాలిటీగా తీసుకుంటున్నావా? శరీరాన్ని ఎలా తినగలము అని వెళ్ళిపోయిన వాళ్ళు బెటర్ ఏమో మనకంటే. బాబు ఇది శరీరం అంట, ఎలా తినగలము అని అనుకుంటూ వెళ్ళిపోయిన వాళ్ళకి తక్కువ శిక్ష పడుతుందేమో. శరీరం అని అనుకుంటే ఇక్కడ చేతులు వేస్తున్నామన్న మనము. శరీరం అని వివేచింపక తినేసి గట్ట జ్యూస్ బాగుంది, వాళ్ళు షుగర్ ఎక్కువ తక్కువ పల్చన చిక్కన అనుకుంటూ త్రాగేసి వెళ్ళే వాళ్ళు ఏం చేసుకుంటున్నారట? తనకు శిక్ష విధిగా ఉంది. శిక్ష ఈజ్ కండిషన్. విధి అంటే ఖచ్చితంగా ఉంది అని అర్థం. శిక్ష విధి కలుగుటక్కే, శిక్ష విధిగా తెచ్చుకోవడానికే తినేసి త్రాగేసి వెళ్ళిపోతున్నారంట. ఏం చేస్తున్నాము మనం? ఇప్పుడు తిని తాగిన వాళ్ళం కనీసం ఒక అరగంట కూడా మనో అంతరంగంలో ఉవ్వెత్తున ఎగిసిపడే శరీరపరమైన కోరికలు, కామ క్రోధ మోహ మద మత్సరములను. మత్సరం అంటే ఏంటో తెలుసా? అసూయకు మించినది. దాంతో మనుషులు కూడా చంపేస్తారు. మత్సరం, కామ క్రోధ మోహ మద మత్సరాలన్నిటిలో దేన్ని బ్యాలెన్స్ చేసుకోకుండా ఎలా పరలోకం? అవన్నీ తన శరీరంలో అనగగొట్టేసి
పరిశుద్ధమైన రక్తాన్ని తండ్రికి అర్పించిన ఆ దేవాతి దేవుడు చేసిన ఆ బలియాగపు యొక్క విలువ ఎక్కడ దొక్కేసాం? మనం తొంగలో దొక్కేసామండి. తొంగలో దొక్కిన దాని వల్ల ఉపయోగం ఉంటుందా? వచ్చేస్తున్నాం, తినేసాం, తాగేసాం కదా. తిని త్రాగిన తరువాత నీలో వచ్చిన డెవలప్మెంట్ ఏంటి? ఒకప్పుడు చాలా అసూయనైనా నాకు, ఒకప్పుడు నేనే ఐడెంటికల్ గా ఉండాలి, నాదే అప్పర్ హ్యాండ్ గా ఉండాలి అనుకున్నాను, నేనే బాగుండాలి అనుకున్నాను. ఇప్పుడు నా ప్రేయరింగ్, నా ఆఫరింగ్ లో నేను పోయినా పర్వాలేదు, వాళ్ళ రక్షణ వచ్చే వరకు, వాళ్ళు నీ గురించి తెలుసుకునేంత వరకు, వాళ్ళ సర్వసత్యంలోనికి వచ్చేంత వరకు వాళ్ళని కాచి కాపాడు అని ఏమన్నా డెవలపింగ్ ప్రేయర్ ఏమన్నా ఉందా? ఇక్కడ భక్తుడు అంటున్నాడు, వాళ్ళకైనా వీళ్ళకైనా, ఇందాక చదివారు కదా హెబ్రీ పత్రికలో, ఎవరికి వాళ్ళు? నమ్మిన వాళ్ళకైనా నమ్మని వాళ్ళకైనా ఒకటే విధి. అందుకే విషయం తెలుసుకున్న నేను సహోదరుల మధ్యకు వచ్చి ప్రకటించడానికి నేను వచ్చేసాను. వచ్చిన నేను నీ శరీరం అని వివేచించకుండా నేను తీసేసుకుంటే, త్రాగేసుకుంటే శిక్ష నాకే కదా. 27 కూడా అదే అంటాడు చూడండి. 27 ఏమంటున్నాడు? కాబట్టి అంటే దేవుని యొక్క టేబులింగ్ లో హ్యాండ్ వేయాలంటే ఎలిజిబిలిటీ కావాలి, యోగ్యత కావాలి. ఇది ఎవరు చూస్తారు? పాస్టర్ గారు చూస్తారు, ఇక్కడ వాక్యం చెప్పేవాళ్ళు చూస్తారా, నీ భర్త చూస్తాడా, నీ భార్య చూస్తుందా, నీ పక్కన ఎవరైనా సమాజంలో కూడుకున్న మనందరంలో మనం ఎవరినైనా పరిశీలించి ఇదిగో ఇది నీ తప్పు అని చెప్పగల ఇది ఉండిందా? స్కిల్స్ ఉన్నాయా? కానీ దేవుడికి ఉండింది ఇది. అందుకే చాలా మంది గోలంతా ఎందుకంటే రక్షణ తీసుకోరు, అది మరింత ఘోరమైన ఉగ్రతకు పాలవుతారు. ఇన్ని సంవత్సరాల నుంచి నువ్వు వింటున్నావు, బండవా? మాట గ్రహింపు లేదా? తింటున్నావు కదా, ఏది మంచిదో తింటున్నావు, ఏది చెడ్డలో తినేస్తున్నావు, అన్నీ తెలుస్తున్నాయి నీకు. కానీ ఈ మాటల వల్లనే వివేచించి తెలుసుకోవలసిన అపురూపమైన జ్ఞానాన్ని నీ ఎదుట పెట్టిన, దాని ఉపయోగం ఏంటి, ఫలితం ఏంటని నీకు చెప్పిన కనీస గ్రహింపు లేకుండా, కనీసము నీ కుటుంబంలో దాని వాల్యూ గురించి పదే పదే జ్ఞప్తికి తేకుండా ఉంటే వాళ్ళనేమన్నాడు? వాళ్ళకి చిన్న శిక్ష నీకు. బైబిల్లో ఉంది ఆ మాట కూడా. అందుకే అంటున్నాడు ప్రభు శరీరం కాబట్టి ఎవడు యోగ్యముగా అంటే ప్రచురించి రావాలి. కనీసం ఇంట్లో వాళ్ళకైనా చెప్పాలి నువ్వు. ఇదిరా కండిషను. ప్రతి ఒక్కళ్ళం ప్రతిరోజు ఏదో ఒక పాపం చేస్తూ ఉంటాం, మీకు తెలీదు. దేవుడు కనిపెట్టి చూసినేడలా కదా, రిఫరెన్స్ మనకు తెలుసు కదా, అందరం దొరికిపోతాం. కానీ ఆయన కృప వల్ల ది బ్లెస్డ్ అయ్యాం. ఈ బ్లెస్డ్ అయిన మనము ఆ కృపని జ్ఞప్తికి చేసుకొని బల్లలో చేతులు ఏమంటే కాళ్ళు రగదేసుకొని వచ్చి ఇక్కడ చేతులు ఎత్తున్నామంట. కాబట్టి అయోగ్యముగా ఎవడు రొట్టెను తినునో, పాత్రలోనిది త్రాగునో ఏమైపోతారు? ఆయన శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి. రక్షణ వచ్చినానా? బాప్తిసం తీసుకున్నానా? అవును. తిని త్రాగువాడు మాత్రమే నిత్య జీవితానికి వెళ్తాడన్న ఒక్క మాటను పట్టుకున్నాను నాయన. అందుకే తినేసా, త్రాగేసా, వచ్చేసా, వెళ్ళిపోతా అంటే కుదరదు. తిని త్రాగిన వాడు అయోగ్యంగా వేస్తున్నాడో లేదో చూసుకోవాలి. యోగ్యంగా వేస్తున్నాడా, అయోగ్యంగా వేస్తున్నాడా, తన్ను తాను పరీక్షించుకోవాలి. పరీక్ష జరగటానికి సమయం ఉంది మనకి. మనల్ని మనం డెవలప్ చేసుకోవడానికి, దేవునికి మరింతగా దగ్గర అవడానికి అనుకూలమైన సమయం మన ఎదుట ఉన్నప్పుడు మనల్ని మనం పరీక్షించుకోవద్దా? మనల్ని మనం పరీక్షించుకున్న ఎడల తీర్పు పొందకపోదుము కదా. ఎంత ఈజీ కదా. కానీ పరీక్షించుకోకుండా అయోగ్యంగా రొట్టెలో చేతులు వేస్తే ఆయన యొక్క క్యారెక్టర్ ఒక చిన్న శాంపిల్ చూపిస్తాను చూడండి. యెషయా గ్రంథము 10వ అధ్యాయము 16వ వచనం. బలిసిన అశ్షూరుల మీదకి క్షయరోగం అంటే దగ్గి టీబీ అంటారు. క్షయరోగం అంటేగా టీబీ. క్షయరోగమును పంపును, వారి కింద అగ్ని జ్వాలలు గల కరివి కట్టె రాజును. అంటే ఎప్పుడు మండుతూనే ఉంటాం. నీకు ఎప్పుడు ఫేవరెట్? ఫ్రాంక్లీ ఎప్పుడు ఫేవరెట్, ఎప్పుడు దగ్గే, ఎప్పుడు జలుబే.
మనం చెప్పాను కదా, ఏదో పురుగు లాగా ఉంటాను అన్నాడు కదా ఆయన మంచిగా అనుకుంటున్నారు. ఆయనకు అంత డేంజర్ ఇంకెవరు లేరు. కానీ ఆయనకున్న బలహీనత ఎవరంటే మనుషులు. అది మన లక్. కాక ఆయన గనక ఒక ఇది తీసేసి ఆ కృపను కనుక పక్కన పెడితే నష్టపోయేది ఎవరో తెలుసా? మనమే. ఎలాంటి వాడంటే ఆయన క్షయరోగాన్ని పంపించేస్తాను, పైగా 17వ వచనం అంటున్నాడు, పరిశుద్ధ దేవుడు జ్వాల. ఏ జ్వాల? అది జ్వాల కాదు, అనంత జ్వాల కాదు. ఆయన జ్వాల అన్నాడంటే జ్వాలకి ఫాదర్ ఆఫ్ జ్వాల. అర్థమైందా? అందుకనే అది బలు రక్కసి చెట్లను, మీలో చాలా మందికి బలు రక్కసి చెట్లు ఉపయోగం ఉండదు. ఏంటో తెలుసా? బలు రక్కసి చెట్లు శరీరపరమైన క్షయమైనది సంపాదించుకోవడమే బలు రక్కసి చెట్టు ఆయన దృష్టిలో. ఇక్కడ మన జీవితంలో ప్రతిదీ మనకు విలువైందే, మనం సంపాదించుకున్నది. కానీ దేవుని దృష్టిలో అది అసలు నథింగ్. మనమే నథింగ్. మనుషుని జ్ఞాపకం చేసుకున్నటకు అసలు వాడు ఏ పట్టివాడు? మరి మనిషి సంపాదించి జ్ఞాపకం చేసుకున్నటకు నథింగ్ కదా, నథింగ్ టు కన్సిడర్ కదా. అందుకే అంటున్నాడు, బలు రక్కసి చెట్లను గచ్చ పొదలను అంటేసుకొని, ఏంటిది? జ్వాల అంటుకొని చాలా రోజులు పట్టిద్ది అనుకోకండి జీవితం. ఒక్క దినములోనే మొత్తం సమాధి చేసేస్తాడు ఆయన. అన్యాయంగా ఆయన ఇచ్చిన ఆపర్చునిటీని చెడుకొట్టుకోవద్దు. అందుకనే ఒక మాట చూపిస్తాను చూడండి. ఇదే 106వ కీర్తన, 106వ కీర్తన 6వ వచనం చూడండి. ఏమని ఒప్పుకోవాలండి మనం? ప్రతిసారి మా పితరులు లాంటి వాళ్ళమే మేము కూడా. ఎందుకంటే జీన్లో ఆ క్యారెక్టర్ సప్రెస్ అయిపోయి ఉంటుందంట. మొన్న ఈ మధ్య సైంటిస్టులు చెప్పారు, చాలా రోగాలు మేము ఫుడ్ బాగా తీసుకుంటున్నా, మేము హెల్తీ ప్రికాషన్స్తో లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్నా, ఎందుకు మాకు ఇలా జరుగుతున్నాయి అంటే వాళ్ళు చెప్పింది ఏంటో తెలుసా? మీలో ఏ తప్పు లేదు, మీ జీనాలజీలో ఉందా తప్పు. ఏం చెప్పారు? మీ జీన్స్లో ఉంది. మన జీన్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? మదర్ నుండి 23, ఫాదర్ నుండి 23. మొత్తం 46 క్రోమోజోముల వల్లనే సెల్ అనేది పెరుగుతూ ఉంటుంది. యేసు ప్రభు గారు రక్తాన్ని అంటే మొన్న ఒక రీల్ వచ్చింది, ఎవరైనా చూసారు లేదు? ఓన్లీ 23 క్రోమోజోములే ఉన్నాయట. 23 క్రోమోజోములే అంటే కన్యక నుండి బిడ్డ వచ్చాడు అనడానికి అదొక ఎగ్జాంపుల్. సైంటిఫిక్ గా కూడా ప్రూవ్ చేస్తుంది ఆయన పుట్టుకను. అయితే బైబిల్ ఏం చెప్తుంది? ఆ మాట చదవండి. 106లో, మా పితరుల వల్లే మేము పాపం చేశాము, మా పితరుల వల్లే పాపం చేసి దోషులమై. ఏ వచనం చదువుతున్నామా? 6వ వచనం. ఐగుప్తులో మా పితరులు ఈ అద్భుత క్రియలను గ్రహింపక ఉండిరి. నీ కృపాబాహుళ్యం ఏం చేయలేదట? మా పితరులు నీ అద్భుతములను గ్రహించలేదు, నీ కృపాబాహుల్యములను కనీసం జ్ఞాపకం చేసుకోలేదా? కనీసం అంటే మనం చాలా అద్భుతాలు మన జీవితాల్లో చేశాడా లేదా? అది జీవితాంతం మనం థ్యాంక్స్ గివింగ్ చెప్పినా తీరుద్దా? తీరదు. కానీ మర్చిపోయారంట ఇతరులు ఇశ్రాయేల్ యొక్క క్యారెక్టర్ని గుర్తు చేస్తూ. మరి మనం ఎలా బ్రతుకుతున్నాము? మన లైఫ్లో ఆయన చేసినవి ఏంటి? ఇక చచ్చిపోతాం అని మరణ పడక మీదకి వెళ్ళామా లేదు? ఇదే కదా లాస్ట్ డెస్టినీ. మనం మరణాన్ని రుచి చుట్టమే కదా అతి భయంకరమైన శ్రమ. దాని నుండి తప్పించడం లేదా? అసలు అది నీ దరిదాపులు రాకుండా నిన్ను కాపాడాడా లేదా? అదే ఆశ్చర్యమైన కార్యమే కాదా? ఆ ఆశ్చర్యకార్యం ఎందుకు జరిగించుంటాడంటారు? తిని త్రాగేసి మళ్ళీ వెళ్ళిపోయి లోకంలో కూడా తిని త్రాగేసి లైఫ్లో నా జీవితం ఎలా ఉండాలంటే అనేది నీకు కలల పండుగగా ఉండటానిక? కలల పండగగా ఉండదు. చాలా మీకు విన్నారు కదా, దేవుడు బాగా దీవిస్తారు, దేవుడు బాగా ఆశీర్వదిస్తారు, దేవుడు బాగా పిలిస్తే పలికేస్తాడు, ఆయన నాకు మేలు చేయకుండా ఉండలేవయ్యా అని ఆయన బలహీనతను కూడా పాటగా పాడుకున్నారు. సో అది కాయిన్ వన్ సైడ్. ఇప్పుడు కాయిన్ అనదర్ సైడ్ నేను రివీల్ చేస్తున్నాను ఎప్పటి నుంచో. ఆయన మీకు చాలా ప్రాణ సంకటంగా ఉన్నాడు. మీరు నమ్ముతారో లేదో ఇవాళతో నీ లెక్క క్లోజ్ చేద్దాం అనుకుంటున్నాడు. డే ఆఫ్టర్ ఆయన కృపా వాత్సల్యతను పెంచుకొని నాయన ఇంకా
ప్లీజ్ అనే ఒక కన్సిడరింగ్ ప్రేయర్స్ వెళ్తూ ఉంటాయి కదా, వాళ్ళని ఉంచు అని తోటమాలి రిక్వెస్ట్ లాంటి రిక్వెస్ట్లు వెళ్తున్నాయి కనుక అనేక సంవత్సరాలు మన జీవితంలో వెళ్ళిపోయింది. కానీ ఇక నెక్స్ట్ ఉండకపోవచ్చేమో, ఆయన రిక్వెస్ట్ కూడా కన్సిడర్ చేయకపోవచ్చేమో దేవుడు. చెప్పగలవా రేపు నేను బ్రతికి ఉండగలను అని? రేపేమి సంభవిస్తుందో నరునికి తెలుసా? కానీ తెలియకపోయినా లోడ వాగుతాడని ఉండింది బైబిల్లో. అలా వాగే వాళ్ళ మాట పట్టించుకోకుండా, నాయన ఈ దినం ఇచ్చావు, ఈ దినంలో నేను న్యాయంగా ప్రవర్తించడం ఎట్లాగా, నీ కృపను నేను ఎలా ఆస్వాదిస్తున్నాను, ఆ ఆస్వాదించే విధానంలో నాలో నీ గురించిన ఒక అలసత్వం ఏమన్నా ఉండిందా? ఒక తేలికగా నిన్నేమన్నా తీసుకున్నానా? తేలికగా తీసుకోవడానికి లేదు. నువ్వు జ్వాల అయి ఉన్నావు. నీ బలురక్కసి చెట్లంటే వాటిలో ఎప్పుడు పచ్చగా ఉంటాయి కానీ పైకి మొండిగా కనిపిస్తాయి. పచ్చదనం ఉంటుంది కానీ అవి ఒక్క దినంలో కాల్ చేసేంత కెపాసిటీ ఉంది నీకు. మరి అలాంటి పరిస్థితుల్లో నేను నిన్ను ఎలా గౌరవించుకుంటున్నాను? మనస్సులో సుమా, మనస్సులో. కానీ అదే మనస్సులో అనేదాన్ని ఒక మాట చూపిస్తాను చూడండి. 7వ వచనం చూడండి, సారీ 16వ వచనం. మోషే అహరోనులను ప్రతిష్ఠుడైన అహరోను యందు కూడా, అంటే వాక్యం చెప్పేవాళ్ళ మీద ఏం పడ్డారు? ఏం చెప్తారు వాక్యం చెప్పేవాళ్ళు? వాళ్ళకి ఏమైనా లాభం ఉంటుందా? అసలు ఏమన్నా? ఎవరన్నా ఈ రోజుల్లో నిజంగా వాక్యం చెప్పేవాళ్ళు గౌరవిస్తున్నారా? అప్పటి నుంచి ఉన్న విత్తనం అసూయ పెరుగుద్ది. మేము బతికితే వీళ్ళకి మంచిగా ఉంటే వీళ్ళకి అసూయ కాదు. వాక్యం ఎందుకు ఇలా చెప్తున్నావు అని వాళ్ళు సనుక్కుంటున్నారంట. అందుకనే 13వ వచనంలో మాట చూడండి. 13వ వచనంలో, అయినను వారు అనేక కార్యములను మరిచిపోయారు. ఎక్కడొచ్చిందో తెలుసా తప్పు? ఎందుకు వాక్యం చెప్పే వాళ్ళ మీద మీకు అసూయ వస్తుందో తెలుసా? ఏ అసూయ అనుకున్నారు? మేము మంచిగా ఉంటున్నాం, మంచిగా ఉండి దేవుడు నిన్న నేను ఒక స్టేటస్ పెట్టాను. ఇదే 15వ వచనం చూడండి. 15వ వచనం, వారు కోరినది వారికి ఇచ్చాడు దేవుడు. ఏమిచ్చాడు? మీరు కోరుకున్నదల్లా ఇచ్చేస్తున్నాడు. నేను మీకు ఇక్కడ ఒక్కరోజే చెప్తున్నాను వాక్యం. నేను ప్రతిరోజు ఎవరొక్కరిని పట్టుకొని చేయాల్సిన ప్రక్షాళన దేవుని పరంగా చేస్తూ ఉంటాను. అయితే ఈ వాక్యం పెట్టినందుకు ఒకళ్ళు బాగా బ్లెస్డ్ అయిన వాళ్ళకి చాలా ఇబ్బంది అనిపించింది. నువ్వు కోరుకొనక ముందే నీకు ఇచ్చేస్తానన్నాడు కదా దేవుడు, అనుకోకముందే దేవుడు ఇచ్చేస్తానన్నాడు కదా, ఎందుకు ఇది మరి ఇది ఎందుకు పెట్టావు నన్ను అడుగుతాడు వాక్యంలో కదా. వారి కోరుకున్నది వారికి ఇచ్చెను, అయినను వారి ప్రాణములకు ఆయన క్షీణత. కోరుకున్నది వచ్చేటువంటి ట్రబుల్, కోరుకున్నది రాకూడదు. ఫెసిలిటీస్ ఎక్కువైనయా నీకు మరణ మృదంగం మారుమోగిపోద్ది. ధనాపేక్ష కలిగిన దాన్నే వద్దన్నాడు దేవుడు. ధనము ఉన్నా లేకపోయినా ఆయన గురించిన ఆలోచన నీలో పెరుగుతుందా లేదా? ఆయన వాక్యానికి నువ్వు ఇచ్చే టైం ఎంత? దాని ప్రతికూలంగా అనుకూలంగా మార్చుకుంటున్నావా, లేకంటే ఆయన మీద సణుక్కుంటున్నావా, కొనుక్కుంటున్నావా? గుడారాల్లోకి వెళ్ళి కొనుక్కున్నారంట, అంటే ఇంట్లోకి వెళ్ళి కొనుక్కుంటారట. మరి అలాంటి పరిస్థితులు నీకు ఏమన్నా ఉన్నాయా? ఆయన మాటే నిన్ను బ్రతికించేదైనా నీకు తెలిసిన ఏం చెయ్యాలో చేయకుండా, అక్షయమైన దాన్ని కోరుకోకుండా, క్షయమైన దానికోసం ప్రాకులాడుతూ నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు కనుక నీకు ఇవ్వాల్సినన్ని ఇచ్చేస్తా, తీసుకో. అయినా నీకు క్షీణత ఎందుకో తెలుసా? ఆయన నిన్ను పుట్టించిందే ఆయన నామ ఘనత కొరకు, ఆయన కీర్తి కొరకు, నా పేరు ప్రతిష్టల కొరకు నిన్ను పుట్టించుకుంటే, నా పేరు మర్చిపోయి, నా కీర్తి మర్చిపోయి నేను ఎలా బ్రతకాలి, నాకు కావాల్సిందెంత, నేనెంత ఫెసిలిటబుల్గా ఉండాలని కోరుకుంటున్నావు చూసావు? అంతా తెలిసిన నీకు ఖచ్చితంగా శిక్ష ఉంటుంది. కాబట్టి వివేచించి తీసుకుంటున్నావా? నీ జీవితంలో నీలో ఎగిసిపడే కోరికలకి నీ అదుపుదల ఉందా లేదా? శరీరేచ్ఛను ఆధారం చేసుకుని నీ బ్రతుకును కొనసాగిస్తే, ఈ శరీరం ఎలాంటిది? అసలు ఏం కోరుకోకూడదో దాన్ని కోరుకుంటుంది. సో దాని యొక్క తలంపును, దాని ఆశను నెరవేర్చి ఇక్కడికి వచ్చి కూర్చొని ఏమీ ఎరగనట్టు ఉంటే గనక ఖచ్చితంగా నిన్ను పట్టుకుంటారు.
నువ్వు ఏం కోరుకుంటున్నావో తెలుసుకుంటాడు, ఎలా ప్రవర్తిస్తున్నావో తెలుసుకుంటాడు. అందుకే లాస్ట్ ఒక మాట చూసి ముగిస్తాను. లూకాసు వార్త 16వ అధ్యాయము, లూకాసు వార్త 16వ అధ్యాయము 34వ వచనం, 24. తండ్రివైన అబ్రహామా, ఎప్పుడు కనికరపడమంటున్నాడు? ఎక్కడిది మాట? ఎక్కడ ప్రేయర్ అనుకుంటారు? ఇది పాతాళంలో ప్రేయరు. పాతాళంలో కూడా ప్రార్థనలు చేస్తున్నారు. ఏమని? కనికరించిన ఆయన. ఇంకేం అడుగుతున్నాడు? తన వేలి కొనను నీళ్ళలో ముంచి, అసలు తీరేది కాదు, దొరకనిది. నాలుక వేలి కొన నీళ్లు నాలుక చల్లారాలి. పాతాళంలో ఏముంటదండి? నాలిక చల్లారదు. నాలిక చల్లారదు. ఎందుకు చల్లారదు? అరిచి అరిచి అరచి అరచి అతిక్రమం చేస్తున్న ఆయన ఒక్క రోజులో నిన్ను భస్మం చేయగలిగిన కెపాసిటీ కలిగిన ఆయన ఒక మాట చెప్తున్నాడు. నువ్వు ఇవన్నీ వినేసి, జాగ్రత్తగా వినేసి, అలాగే భద్రం చేసి భూమిలో పెడితే నీకు శిక్ష తప్పదు. దీన్ని ఏం చేయాలి? ఇచ్చిన తలాంతులని ఎక్స్పాండ్ చేయాలి. ఒకటికి ఎన్ని? 2 చేయాలి. 10 ఉంటే 20 చేయాలి. 20 ఉంటే 40 చేయాలి. 100 తలాంతుల వరకు నీకు ఇచ్చేసాడు. అంటే సంపూర్ణంగా ఇచ్చేసాడు తలాంతులు. ఏ తలాంతుని తీసుకెళ్లి తుంగలో దొక్కేస్తున్నావు, ఏ తలాంతుని తీసి భూమిలో పాతేస్తున్నావు, అప్పుడు తెలుసుద్ది. చచ్చిపోయిన తరువాత క్షణంలో వెళ్ళి అరిచి అరిచి ఒక్క వేలి కొన చాలు నాయన, ఒక్క వేలి కొన చాలు అని కనికరపడమని కోరుకుంటున్న ఆత్మ గురించిన ఆక్రందన మీకు తెలియాలి. ఇది ఎవరు చెప్పారు? స్వయాన యేసు ప్రభు వారు చెప్పారు. కాబట్టి మనం ఖచ్చితంగా పాతాళంలో ఇలాంటి పరిస్థితి ఉండి తీరింది అని ఖచ్చితంగా నమ్మాలి. అందుకే అంటున్నాడు, నాలుకను చల్లార్చుటకు లాజర్ని ఎందుకు పంపమన్నాడు? కనికరం కలిగిన వాడు లాజరు. తన ఇంటి ముందే ఉన్నాడు లాజరు. తన క్యారెక్టర్ తెలిసింది లాజర్ గురించి. అందుకే లాజర్ అయితే వెంటనే ఒప్పుకుంటాడు. కనుక లాజర్ని పంపించిన ఆయన నన్ను అడిగాడు. లాజరు సముఖంగా ఉన్నాడా? ఉన్నాడు. క్యారెక్టర్ పరలోకంలోకి వెళ్తే దేవత్వాన్ని పుంజుకుంటది. పరలోకంలోకి వెళ్ళిన తర్వాత కక్షలు, కార్పణ్యాలు ఆత్మలకి ఉండవు. సో లాజర్ కరెక్టే, కానీ అబ్రహాం రిప్లై ఇచ్చారు. ఏమని? ఈ అగ్నిజాలంలో యాతన పడుతున్నానంటే అందుకు అబ్రహాం ఏమన్నాడట? దేవుడు కూడా వచ్చి మాట్లాడాడు. నీ జీవిత కాలం అంతా మామూలు సంతోషాన్ని ఆయన ఏమి ప్రాబ్లం చేయడండి. నీకు ఇష్టం దేవునిలో సంతోషించాలి. బర్త్డే అసలు నీళ్ళు తాగినా, పాలు తాగినా, నుంచున్నా, కూర్చున్నా ఆయన మహిమ కంతగా నీ ప్రవర్తన అంతా మారాలి. ఇక్కడ లోకపరమైన జీవిత విధానం నీ కళ్ళ ముందు అది ఆసక్తిని రేకెత్తించిన దాని కళ్ళతో కూడా పట్టించుకొని జీవిత విధానం ఇక్కడ ఉన్నట్టు లోకంలో ఉండి తీరాలి. కానీ నువ్వేం చేసావు? నీ జీవిత కాలమందు నీ ఎదుటే లాజరు ఆ పరిస్థితుల్లో నిన్ను స్తుతిస్తూ ఉన్నా కనీసం జ్ఞప్తికి తెచ్చుకొని నీవు నీ జీవిత కాలంలో నీకు ఇష్టమైనట్టు నీవు అనుభవించి ఏమనుభవించావు? సుఖాన్నే అనుభవించావు. ఆకలి దప్పులు కొనలేదా ఆయన కొరకు? ఆకలి అయినా ఆయన మాట కొరకు వేచి చూడలేదా? చేయలేదు. ఆయన కొరకు నిద్ర ఆపుకోమని ఎవరు చెప్పరండి. దేవుడు ఒక బయలాజికల్ క్లాక్ పెట్టారు. దాని ప్రకారం పడుకోవాలి, దాని ప్రకారం లేవాలి, దాని ప్రకారం తినాలి, దాని ప్రకారం లేవాలి. నైట్ షిఫ్ట్ల పేరుతో మనమే పాడు చేసుకున్నాం. నైట్ షిఫ్ట్ల పేరుతో మనమే ఫుడ్ని ఎట్లాగో మన జీవితాన్ని మన చేతులాగానే పాడు చేసుకున్నాం, దేవుడి మీదకి నెట్టేస్తున్నాం. కానీ దేవుడు ఏమంటున్నాడు? నీ జీవిత కాలంలో నీకు ఇష్టమైన సుఖాన్ని కోరుకున్నావు. నాకు ఇష్టమైనది ఒక సుఖం ఉంది తెలుసా? అది నా పేరు ప్రఖ్యాతులను తెచ్చిపెట్టాలి, నా కీర్తి తెచ్చిపెట్టాలి. నువ్వేం చేసావు? ఏం చేయలే. భర్త మీద అనుమానం, భార్య మీద అనుమానం, పిల్లల మీద అనుమానం. ఈ అనుమానాల పరిస్థితిలో కుటుంబం మొత్తం ఏమైపోయిందో తెలుసా? దేవుడు మర్చిపోయారు. ఏం మర్చిపోయారు? ఆయన పరాక్రమ కార్యాలన్నీ 106 చదవండి కీర్తనని. ఆయన పరాక్రమ కార్యాలన్నిటినీ మర్చిపోయి ఏం చేశారు తెలుసా? మహిమాస్పదముగా ఉన్న ఆయన స్వరూపాన్ని గడ్డి మేసే ఎద్దుకు మార్చేశారంట. గడ్డి మేసే ఎద్దులాగా మీ జీవితాన్ని తయారు చేసుకుంటారు. దాన్నమే దైవం అనుకుంటున్నారు.
మీ జీవిత కాలంలో మీ సుఖాన్నే కోరుకుంటున్నారు కనుక ఇప్పుడైతే లాజరు కష్టాన్ని ఒకప్పుడు అనుభవించాడుగా. ఏమనుభవించాడు? ఎక్కడ ఈ టెస్టిమోనీ? పరలోకంలో చెప్పబడుతుంది నీ సాక్ష్యం. అంటే నీ నీతి ఎంత బాగా అనుసరించితే ఆ పరలోకంలో సాక్ష్యం అవుతుంది. నీవు ఈ లోకపు శరీరపు యొక్క స్థితిగతులను ఆధారం చేసుకుని సాక్ష్యం ఉందనుకో, అది ఇక్కడ చెప్పావు, ఇక్కడ వరకే మారుమోగుద్ది. నీ సాక్ష్యము పరలోకంలో మోగాలంటే నువ్వు ఇక్కడ కష్టపడాల్సిందే అని బైబిల్ చెప్తుంది. ఏం కాదు, నాకెందుకు కష్టం అనుభవించాలి, నేను సుఖపడాలనే ఉంది. కానీ సుఖము అనుభవించడం శరీరానికి ఇష్టం కనుక శరీరాన్ని ఆస్వాదం చేసుకోకండి, శరీరం ఆస్వాదం చేసుకుని ఆరాధన చేయకండి. రోమి పత్రికలో ఉందన్నమాట. అవన్నీ చెప్తే మళ్ళీ ఇంకో అరగంట అయిపోద్ది కనుక ఏమంటున్నాడు? అలాగునే లాజరు కష్టము అనుభవించేనని ఏం చేసుకోమంటున్నాడు? ధనవంతుడిని జ్ఞాపకం చేసుకో. ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి? భూమి మీద ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి? భూమి మీదనే కదా. సో మీ జీవితాలకి ఉన్న మంచి సమయము ఆయన్ని జ్ఞాపకం చేసుకోవటం. ఇది దేవుని వల్ల పొందింది, నాకు అప్పగింపబడింది. నేను సజీవంగా ఉన్నాను, ఆరోగ్యంగా ఉన్నాను, ఆహారంతో ఉన్నాను, గాలితో ఉన్నాను. ఏవి లేకుండా నన్ను ఇక్కడ బల్లలో చేతులు వేయటానికి ఉంచావు అంటే నీ కీర్తిని ప్రచురము చేయటానికే. దానికి సంబంధించి నేను ఏ యాక్టివిటీ చేయలేదు నాయనా. ఒకవేళ చేసినా అది ఫలితం రాలేదు, వచ్చినా దాన్ని నీ చేతికి అప్పగిస్తున్నాను. వాళ్ళని మార్చాల్సింది, ఆకర్షించాల్సింది నీవే గనుక నీకు అప్పగిస్తున్నాను. దయచేసి వాళ్ళని రక్షించండి అని బల్లలో చేతులు వేస్తూ మిగులుతుందా లేదా రక్తము శరీరము? మళ్ళీ మనమే తాగేస్తున్నామంటే అర్థం తాగే వాళ్ళందరూ డబుల్ వర్క్ చేయాలని అర్థమవుతుందా? తిని త్రాగే వాళ్ళంతా డబుల్ వర్క్ చేయాలి. ఏదో ఇంత తీసుకున్నాం, మేమే చాలా వర్క్ చేస్తున్నాం, మీకు తెలియదు ఎంత వర్క్ చేస్తున్నాం అనేది. సో మిమ్మల్ని మీరు పరీక్షించుకొని ఇక నుంచైనా నాకు ఇచ్చిన 2026 అనే దయా కిరీటం పోగొట్టుకోకుండా ధైర్యముగా చక్కగా హుందాగా ధరించుకొని తిరుగుతాను. నీ పేరు ప్రఖ్యాతులను నేను కాపాడుతాను నాయన అంటూ బల్లలో చేతులు వేయండి. ఇట్టి ధన్యత మీకు దయచేయాలని కోరుకుంటూ ఇంతటితో నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేస్తాను. తండ్రి, మా జీవితము మా శరీరాన్ని ఆస్వాదం చేసుకొని ఎన్నో సంవత్సరాలుగా బ్రతికింది. ఆ శరీరం అనే జీవన క్రియల్లో ఆ ఊపిలో మునిగిపోయిన మా జీవితాలకు బుద్ధి లేని వారంగా నీ కంటికి కనిపించినప్పుడు మా మీద నీ జ్వాలను ప్రచురింపచేయక నీ ప్రేమ హస్తముతో మమ్మల్ని కాచారు, కాపాడుతూ ఉన్నారు. దయా కిరీటాలు ఎన్నో ఇచ్చారు, బలహీనతను దాటించారు, రోగాలను దాటించారు, అపాయాల నుండి తప్పించారు. ఎన్ని గొప్ప పరాక్రమ క్రియలు మా పట్ల చేశారు. అసలు మేము ఇలా భూమి మీద బ్రతికుండటమే నీ గొప్ప కార్యమునైనా. ఈ కార్యము చేయించుకున్న మేము కృతజ్ఞత లేకుండా, నీ మాటకు విలువనివ్వకుండా, నీ పేరుకు ప్రతిష్టకు భంగం కలుగజేసే వారిగా మా జీవితాలు ఉంటే దయతో క్షమించండి. మరి ఒక సమయం ఇచ్చారు కనుక, మమ్మల్ని మార్చుకునే అనుకూల సమయం అని మాకు తెలియజేశారు కనుక మేము నాయన బల్లలో చేతులు వేస్తున్నాం. మా యొక్క ప్రతి అతిక్రమాన్ని, అపరాధ తత్వాన్ని మాలో నుంచి తీసివేయండి. ఇక నుంచైనా నీ నామ ప్రచురానికి మమ్మల్ని మేము సంసిద్ధులు చేసుకొని నీ కొరకు బ్రతికే భాగ్యము మాకు మరింతగా ఉండుటకు వివేచన జ్ఞానమును ప్రసాదించి మహిమ పొందమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామముని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. గాడ్ బ్లెస్ యు.